జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమ బేతాళ కథలు చెప్పుకుంటున్నాం మళ్ళీ. పూర్వం అదే ముందు వెళ్ళాలి కదా మనం. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ నడిచాడు లోపలికి. మృతదేహాన్ని కళేబరాన్ని భుజాన్ని వేసుకున్నాడు. దాన్ని నడవడం మొదలుపెట్టాడు బయటికి. ఎక్కడైతే మాంత్రికుడు ఉంటాడో అక్కడికి వెళ్తున్నాడు, సిద్ధుడు ఉండే చోటుకి. బేతాళుడు అన్నాడు, నీకు ఎంత ఓపికగా తీసుకెళ్తున్నావు, మార్గాయాసం తెలియకుండా ఓ కథ చెప్తానని ఓ కథ చెప్పడం మొదలుపెట్టాడు. అయితే ఏం చెప్పాడు, పూర్వం యజ్ఞదత్తుడని ఒక బ్రాహ్మణ ఒక ఆయన ఉండేవాడు. ఆయన స్వదేశంలో భుక్తి గడవక తన చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ దాటి వేరే ఒక కొత్త రాజ్యం నీలగిరి రాజ్యంలోకి వెళ్ళాడు. రాజుని తన పాండిత్యంతో మెప్పించాడు. ఆయన, నువ్వు నా ఆస్థాన పండితుడిగా ఉండిపో, నీ దేశం కాకపోయినా సరే ఇక్కడ మాకు తెలిసిన బ్రాహ్మణ పిల్లని ఎవరినైనా ఇచ్చి నీకు వివాహం చేయిస్తానని చెప్పి చాలా ప్రీతిగా ఉంచుకొని సరే తమ పురోహితుల్లో ఒక పురోహితుడి కుమార్తెనిచ్చి యజ్ఞదత్తుడికి వివాహం చేయించాడు. కొంతకాలం తర్వాత రాజుగారికి సంతానం లేదు, కానీ యజ్ఞదత్తుడికి ఒక కూతురు కలిగింది. ఆ పిల్ల పేరు శీలవతి. అయితే ఈ రాణిగారు ఆ తొలి బారసాల రోజున పిల్లని చూసి ఆ పిల్లతో ముచ్చట పట్టలేక పిల్లతో ప్రేమలో పడిపోయింది. ఆ పిల్లని ఎంతసేపు తన దగ్గరే ఉంచుకునేది. మహాముద్దు. పాలు ఇవ్వడానికి తల్లి దగ్గరికి ఇవ్వడానికి కూడా ఫీల్ అయిపోయేది. సంవత్సరంన్నర అయిన తర్వాత రాణిగారికి కూడా ఒక సంతానం కలిగింది. అయితే అంత ముద్దుగా 2 ఏళ్ల పిల్లని చూసిన కుమార్తె కలిగింది ఆవిడికి. ఈ చూడడం వల్లే, శీలవతి వల్లే రాణిగారికి పిల్లలు పుట్టారు. అప్పటికి 10 సంవత్సరాల నుంచి సంతానం కోసం చూసినా కలగలేదు అని చెప్పుకునేవారు. ఈ శీలవతి పేరులాగానే వాళ్ళు కళావతి అని పేరు పెట్టుకున్నారు. తమకి పిల్ల పుట్టినా కూడా ఈ పెద్ద పిల్లని ఆవిడ వదిలిపెట్టల, మంచిగానే చూసుకుంది, చాలా బాగా చూసుకుంది. రాజకుమార్తె లెవెల్లోనే పెరిగింది. అయితే రోజు అంతఃపురానికి వెళ్ళిపోయేది. కళావతి శీలవతిని అక్క అని పిలిచేది. ఇద్దరు మంచి ప్రేమగా ఉండేవారు. శీలవతికి బ్రాహ్మణ పిల్ల లక్షణాలు లేవు, ఆమె క్షత్రియుల పిల్లలాగా ఉండేది, ఎందుకంటే ఎప్పుడు రాజుగారి ఇంట్లోనే ఉండేది. అయితే యజ్ఞదత్తుడికి పిల్ల కొంచెం 14 ఏళ్ళు వచ్చాక ఆయనకి ఏమనిపించిందంటే, పిల్ల పెద్దదైపోతుంది, ఇదేమో ఇట్లా రాజుగారి ఇంట్లో పెరిగి క్షత్రియోచితమైన విద్యలు నేర్చుకుని యువరాణితో పాటు అలా ఉండి రేపొద్దున స్వయంవరం ప్రకటించమంటే నా గతేం గాను, సాటివారిలో నేనేమవుతాను, నా విధానం ఏమిటి, ఇవన్నీ ఆలోచించి శీలవతికి ఒక పెళ్లి సంబంధం కుదిర్చి చెప్పాడు. పెళ్లికో సంబంధం కుదిర్చేశానంటే హతాసురాలైపోయింది శీలవతి కళావతి. అంతకుముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకున్నారు. ఆడపిల్లలో 12-14 ఏళ్ళసే మాట్లాడుకుంటారు. ఏమని, ఇద్దరు ఒకేసారి వివాహం చేసుకోవాలని, ఒకరి వరుడు రెండో వాళ్ళకు కూడా నచ్చాలని మాట్లాడుకున్నారు. ఇప్పుడు తండ్రి వివాహం కుదిర్చేస్తే ఎట్లా? దాంతో ఏం చేసింది ఈవిడ, వివాహపు రోజుల దగ్గర పడంగానే శీలవతి మగవేషం వేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. బ్రాహ్మణ పిల్ల తండ్రి చాటునే ఒదిగి పెరుగుంటే కొంచెం భయపడేది అలా చేయటానికి. రాజుగారి ఇంట్లో పెరగటం వల్ల క్షత్రియ కాంతలు ఎట్లా బిహేవ్ చేస్తారో అలా బిహేవ్ చేసి వెళ్ళిపోయేసరికల్లా సరే పిల్ల ఏదో అయిపోయింది అనుకున్నారు. ఇంతలో ఏమైంది, ఈ స్త్రీ దుస్తులు ఒక చోట వదిలిపెట్టేసింది. లంగావోణి ఒక చోట వదిలేసింది, ఓ చెరువు దగ్గర. మగవాళ్ళ బట్టలు పట్టుకెళ్ళింది, అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళిపోయింది. బట్టలు దొరికినాయి, దాంతో అమ్మాయి చచ్చిపోయింది అనుకున్నారు. దాంతో కళావతి యజ్ఞదత్తుని తిట్టిపోతుంది, నీ వల్ల ఎక్క చచ్చిపోయింది, నువ్వు పెళ్లి చేసావు, పెళ్లి ఏర్పాటు చేసేసావు అంటే ఈయన ఒక ఉన్మాదంలాగా వచ్చేస్తుంది. లేకలేకగలిగిన ఒక పిల్ల, మళ్ళీ పిల్లలు లేరు, కన్యాదానం చేసే అవకాశం లేదు, ఇలా అయిపోయిందని ఆయన చాలా బాధపడి భార్యను తీసుకుని దేశాంతరం ఎక్కడికో వెళ్ళిపోయాడు. అయ్యో. సరే, ఇలా మగవేషం వేసుకుని వెళ్తున్నటువంటి అమ్మాయి, ఇది మన శీలవతి, ఏదో ఒక ఊరు చేరింది. ఆ ఊళ్ళో అడిగారు, ఏ ఊరు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరు నువ్వంటే, నా పేరు కృతవర్మ, కుటుంబం ఏమీ లేదు, ఉన్నత విద్యాభ్యాసం కోసం కాశీ వెళ్తున్నానని చెప్పేసరికల్లా, విద్యాభ్యాసానికి కాశీ దాకా వెళ్ళటం ఎందుకు నాయన, మా ఈ ఊళ్ళోనే కాశీలో చదువుకొచ్చిన పండితుడు ఒక ఆయన నాడు సోమభట్ అని, ఆయన విద్యార్థులను దగ్గర పెట్టుకుని చదువు చెప్తాడు, ఆయన దగ్గర ఉండు అన్నారు. సరే, ఈ శీలవతి ఏం చేసింది, కృతవర్మ వేషంతో సోమభట్టు గారింట్లో చేరింది. ఆయన ఏదో విద్యాభ్యాసం చేసినాడు. ఏమై అంతకుముందే కొంత చదువుకునుంది, చదువు ముందుకు సాగుతుంది, కొంచెం చూడ్డానికి ఆడపిల్లలాగా కనపడే మగపిల్లాడు. అయితే ఈ సోమభట్టు గారికి సచివతి అనే కూతురు ఉంది. ఆ పిల్లకి మసూచికం పోసి మొహం అంతా స్ఫోటక మచ్చలు పడి ఓ కన్ను కూడా పోయింది. సాధారణమైన స్వరూపం,
ఈ అవకరంతో కొంచెం కురూపిగా కూడా ఉండేది. ఆయనకి ఈ పిల్లకి పెళ్లి చేయాలి, ఎవ్వరికీ చూపించకుండా ఆ అమ్మాయిని ఒక చిన్న గదిలో ఉంచేవాడు. పిల్ల కురూపు అనే విషయం తెలియదు. అయితే ఏమైంది, సరే ఆ ఊర్లో కొత్తగా ఎవరో ఒక కుటుంబం వచ్చారు, పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. విద్యాభాస్కరుడు అని వాళ్ళకు పిల్లాడు ఉన్నాడు. పెళ్లి సంబంధం చాలా బాగుంది. అయితే విద్యాభాస్కరుడికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని కుదుర్చుకున్నాడు. సోమభట్ గారు గొప్ప పండితుడు. ఆ రోజుల్లో పిల్లల్ని చూడ్డాలు అవి లేవు. అయితే కర్ణాకర్ణిగా ఈయన సోమభట్ గారి అమ్మాయి కురూపి అనే విషయం విద్యాభాస్కరుడి ఇంట్లో తెలిసింది. అతను ఏమన్నాడు, ఒక్కసారి పిల్లని చూస్తానని అడిగాడు. ఈయన గుండెల్లో రాయబడింది భట్టు గారికి. అందుకని ఏం చేశాడు, ఈ సుశీల కృతవర్మ వేషంలో ఉన్న ఈ శీలవతిని, ఓ నాయన కృతవర్మ, నీకు ఉచితంగా విద్య చెప్తున్నాను, నాకు ఒక సహాయం చేయాలి. నువ్వు చక్కగా మగపిల్లాడు అయినప్పటికీ కొంచెం ఆడపిల్ల రూపురేఖలు ఉన్నాయి, ఆడవేషం వేసుకుని విద్యాభాస్కరుడికి కనపడమన్నాడు. అనేసరికల్లా సరే ఆడపిల్ల బట్టలు వేస్తే నేనే రెడీ అవుతానని తన గిరిజాల జుట్టు అవి చక్కగా కవర్ చేసుకుని చక్కగా లంగా ఓణి వేసుకుని తయారైంది. సహజంగా ఆడపిల్ల అందమైన పిల్ల కనపడుతోంది. పిల్లని చూపించారు విద్యాభాస్కరుడికి. అతను ఒప్పుకున్నాడు, పిల్ల చక్కగా ఉంది కదా అని. మళ్ళీ మగవేషంలోకి మారాడు కృతవర్మ. సరే సంబంధం కుదిరిపోయింది. పెళ్ళి ఏం చేశారు, పెళ్లి రోజున ఏమనుకున్నారు వీళ్ళు, ఈ పిల్లని చక్కగా పెళ్లి కూతురుగా అలంకారం చేశారు, గౌరీ పూజ చేయించారు. ఎవరిని, శీలవతిని. సత్యవతిని చూపించాల. సత్యవతిని ఒక కొట్టు గదిలో అట్ట పెట్టారు పెళ్లి కూతురు అలంకారం చేసి. సమయానికి పెళ్లి కూతురిని పీటల మీద మార్చేయాలని ప్లాన్. ఆ తర్వాత వస్తే ఇబ్బందులు అయ్యాయి, అలాంటి ఆలోచనలు లేవు. పెళ్లి చేసేయాలంటే, పెళ్ళి అయితే చచ్చినట్టు ఊరుకుంటారు, నా కాలం అది కదా. సరే ఏమైంది, పిల్లని గౌరీ పూజ చేయించారు, బుట్టలో కూర్చోబెట్టారు. పెళ్లి కుమార్తెని తీసుకురమ్మంటే ఈ అమ్మాయిని శీలవతిని బుట్టలో పెంచుకుని కొట్టుగది వైపుకి తీసుకెళ్తారు. పురోహితుడు కేకలు పెట్టాడు, ఏమిటండి కొట్టుగది వైపు తీసుకెళ్తారు, ఇటు తీసుకురండి పీటల మీదకి అని. అబ్బే ముందు దాచిపెడతామండి, మేనమావ దాచిపెట్టే పద్ధతి ఉంది, దాచిపెడతామంటే మాకు ఆ పద్ధతులు ఏం లేవు, పిల్లని తీసుకురండి అని కేకలు పెట్టాడు. ముహూర్తం దాటిపోతుందని. అలాగే అని ఈ బుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టి పురోహితుడు తొందర పెడుతుంటే బావమరిదిని తమ్ముడిని ఒరే పిల్లని బుట్టలో పెట్టి తీసుకురండిరా అన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి బుట్టలో కూర్చున్న సత్యవతిని వదిలేసి శీలవతినే పుచ్చుకొచ్చేసారు కల్లా ఈ పీటల మీదకి శీలవతికి తలకాయ దించుకునింది. ఏ పిల్లో తెలియలే ఈ పెళ్లి కూతురు అలంకరణ, దానికి తోడేమో బుట్ట పట్టు చీర సేమ్గా ఉండేసరికి గుర్తుపట్టలేకపోయారు దూరానికి. చీర సూత్రధారణ అయ్యాక చూస్తే ఏముంది, శీలవతే కనపడుతోంది అక్కడ, కృతవర్మ అబ్బాయి. ఇప్పుడు ఏమైంది, ఏం చేయాలో తెలియలే ఈయనకి, ఎలాగైనా మార్చేయాలి. అందుకని ఏం చేశాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి భార్యకి వస్తే ఇట్లా వేవే ఒక దొంగ వేషం అని చెప్పాడు. ఈ లోపల ఆయన భార్య అప్పటిదాకా కన్యాదానం చేసి పెద్ద ముత్తైదు పక్కన నుంచింది, జుట్టు ముడేసుకునేవాడు. సడన్గా ఒక్కసారి కాళికా అమ్మవారి అవతారణగా పెద్ద పెద్ద కేకలు పెట్టి, ఇంటి దేవతని నన్ను ఇట్లా చేస్తారా, నాకు పూజ చేయకుండా ఆ పిల్ల పెళ్లి చేస్తావా, నేనేం చేస్తానో చూడు, నీ పిల్లని ఏం చేస్తానో చూడని పెద్ద పెద్ద కేకలు పెట్టి అక్కడ ఉన్న అరివేణాలు తన్నేసి అంతా చెత్త చెదారం చేసేసి ఈ సూత్రధారణ అయిన పెళ్లి కూతుర్ని రెక్కపుచ్చుకొని తీసుకుపోయింది, కొట్టుగదిలోకి విసిరేసింది. కొట్టుగదిలో నుంచి సత్యవతి బయటకు వచ్చింది. వచ్చేసరికల్లా అందమైన పిల్ల కొట్టుగదిలోకి వెళ్ళి వికారిగా తిరిగి వచ్చేసరికి ఇంకేం చేస్తారు, అమ్మవారి మహిమే, అమ్మవారి మహత్యం అనుకున్నారు. సరే అయ్యో ఏం చేస్తానండి, సూత్రధారణ అయ్యాక ఇలాగైతే ఏదో అపరాధం వల్ల అయిపోయింది, వివాహం అయిపోయింది కాబట్టి నా భార్య కదా నేను ఏలుకుంటాను, ఏం పర్వాలేదన్నాడు. అయిందే సరే పెళ్లి కూతురిని తీసుకొచ్చి, సూత్రధారణ కాని పెళ్లి కూతురిని తీసుకొచ్చి విద్యాభాస్కరుడి పక్కన కూర్చోబెట్టారు. ఇంతలో వేద సభ ఏదో జరుగుతుంది. యజ్ఞదత్తుడు వచ్చాడు అక్కడికి. యజ్ఞదత్తుడు వచ్చేసరికల్లా ఆయన భార్య ఆయన ఏవో దేశాలు తిరుగుతూ ఉన్నారు ఉన్మాదంగా, పిల్ల చచ్చిపోయిందని. వాళ్ళు వస్తే యజ్ఞదత్తుడు సోమభట్టు పూర్వాశ్రమంలో స్నేహితులు. అప్పుడు ఆయన ఇంకా ఈ యజ్ఞదత్తుడికి చెప్పేశాడు సోమభట్టు ఏం జరిగిందో. ఏం చేయను, ఇట్లా మగపిల్లవాడికి ఆడపిల్ల వేషం వేసి పెళ్లి చేశాను, నా పిల్లకి ఎట్లా కొట్లా కుదర్చాల్సి వచ్చింది, నీ పిల్ల అట్టా పోయింది, నా పిల్ల ఇట్టా అయింది అన్నాడు. అనేసరికల్లా ఏ పిల్లాడిని ఇచ్చి పెళ్లి చేసావు చూపించు పిల్లాడిని అన్నాడు. అనేసరికల్లా ఆడవేషం వేసుకుని ఉన్నారని వీళ్ళు భావించినటువంటి శీలవతి వచ్చింది బయటికి. శీలవతిని చూడగానే అమ్మా అన్నాడు యజ్ఞదత్తుడు. కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని తల్లిని కావలించుకుంది. ఇప్పుడు ఏం చేయాలి, వివాహం అయింది తన కూతురికేనని యజ్ఞదత్తుడికి తెలుసు కదా. మరి ఇప్పుడు ఆ పిల్ల కోసం ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు పిల్ల వివాహిత అవివాహిత
ఈ ప్రశ్న అడిగాడు భేతాళుడు. ఎవరు? శీలవతి. మరి వివాహిత అవివాహిత? వివాహితే కదా రమ్మగారు. తాళి కట్టించబడింది కదా. కట్టించబడింది. అక్కడి నుంచి భేతాళుడు ఇతన్ని అడిగాడు విక్రమార్కుడు, రాజా కథ విన్నావు కదా, ఇప్పుడు విద్యాభాస్కరుడితో పంపించవలసింది ఎవరిని? శీలవతినా? ఒకవేళ తెలియలేదనుకో, అగ్నిదత్తుడికి తెలీదు, చెప్పలేదు, చెప్పకపోతే ఏం చేసేవాడు? కూతురు వివాహిత అని తెలిసినప్పుడు ఒక వేద బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు. ఇందులో తప్పెవరిది? తన పెళ్లి చేయాలనుకుంటున్నాడు సోమభట్టు, బాగానే ఉంది. వేషం వేసుకుని కూర్చుంది, బాగానే ఉంది. సూత్రధారణ ఎందుకు చేయించుకుంది? అమ్మాయి పెళ్లి చూపుల్లో కనపడింది, గౌరీ పూజ చేసింది, సూత్రధారణ చేయించుకుంది. కాబట్టి వివాహిత శీలవతే. శీలవతిని అప్పచెప్పేసేయాల్సిందే. కావాలంటే సోమభట్టు కూతురుతో రెండో పెళ్లి చేయొచ్చు, సత్యవతితో. తప్ప ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకొకరికి ఇచ్చి వివాహం చేయడానికి యజ్ఞదత్తుడికి అర్హత తెలియక లేదనుకో, ఒకవేళ తెలియదనుకో, తెలియకపోయి చేసినా అది పాపమే. ఆ పాపం శీలవతికి అయ్యేది. ఒకవేళ సోమదత్తుడికి తెలియపోతే ఆ పాపం శీలవతిది. తెలుసు కాబట్టి ఇది పాపం ఇద్దరిది. విద్యాభాస్కరుడికి నిజం చెప్పి శీలవతిని అప్పచెప్పాల్సిందే అన్నాడు విక్రమార్కుడు. అనగానే పక్కపక్క నవ్వాడు భేతాళుడు. ఇంతకంటే ఇంకేం చెప్తావు నువ్వు? ఆపద్ధర్మంగా పెళ్లి జరిగింది అని చెప్పలేవు, ఎందుకంటే పెళ్లి హాస్యాస్పదంగా జరిగేది కాదు, సినిమా కాదు కదా పెళ్ళి, అది నాటకం కాదు, కాబట్టి సినిమా అని చెప్పలేదు. వివాహం అనేది నాటిక కాదు. తెలియక తెలిసి ఏ రకంగా చేసుకున్నా వివాహం వివాహమే. మంచి మాట చెప్పావు రాజా, కాకపోతే మౌనభంగం చేసావు. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిని నేను పోతున్నానని పరిగెత్తుకుంటూ శవంతో సహాయం మాయమైపోయాడు భేతాళుడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.